Welcome. Today we will discuss exercise 11.2 third question. Here it is a question. Evaluate sin 60 degrees cos 30 degrees plus sin 30 degrees cos 60 degrees. అంటే sin 60 degrees into cos 30 degrees plus sin 30 degrees into cos 60 degrees అన్నట్టు. What is the value of sin of 60 degrees plus 30 degrees? అంటే ఈ రెండు కలిపిన యాంగిల్ అనమాట సైన్. సో వాట్ కెన్ యూ కంక్లూడ్ అంటే మనం ఈ వాల్యూస్ కనుక్కున్న తర్వాత ఈ రెండింటి మధ్యలో వాట్ ఈస్ ద రిలేషన్ వీఆర్ గెటింగ్ దట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. ఓకే, ఒకసారి చూద్దాం. థర్డ్ క్వశ్చన్, sin 60 degrees into cos 30 degrees plus cos 60 degrees into sin 30 degrees ఇది కనుక్కోవాలి. అండ్ మళ్ళీ దీనితోడు వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ సైన్ ఆఫ్ 60 degrees ప్లస్ 30 degrees ఇది బ్రాకెట్లో అంటే ఈ రెండు కలిపిన యాంగిల్. ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ ఫైండ్ చేద్దాం మనం. సో దీనికోసం sin 60 degrees what is the value of sin 60? that is √3/2 into cos 30 degrees that is also √3/2. ఇంతకుముందు చెప్పిన కదా సైన్ ఈ యాంగిల్ కాస్లో ఉన్న ఈ యాంగిల్ ఈ రెండు యాంగిల్స్ కలిపితే 90 degrees వచ్చింది అనుకోండి. వెన్ ద టూ యాంగిల్స్ సైన్ ఆల్ఫా అండ్ కాస్ బీటా ఈ రెండు వాల్యూస్ ఎప్పుడు సేమ్ అవుతాయంటే ఆల్ఫా బీటా రెండు యాడ్ చేస్తే వి గెట్ 90. సో 60 degrees ప్లస్ 30 degrees 90 కదా, అందుకని ఈక్వల్ వచ్చిన రెండు. మళ్ళీ ఇక్కడ కూడా అంతే, కాస్లో ఉన్న యాంగిల్ 60 degrees సైన్లో ఉన్న యాంగిల్ 30 degrees ఈ రెండు కలపండి, యాడ్ దీస్ టూ 90 వచ్చిందంటే అర్థం ఏంటి, కాస్ 60కి ఎంత వాల్యూ వస్తుందో సైన్ 30కి కూడా అంతే వాల్యూ వస్తుంది. సో కాస్ 60 ఈజ్ 1/2 ఇంటూ సైన్ 30 ఈజ్ 1/2. సింప్లిఫై చేద్దాం. √3 ఇంటూ √3 అంటే √3 ఇంటూ √3 స్క్వేర్ అంటే 3 అవుతుంది, రూట్ పోతుంది. కింద డినామినేటర్లో 2 ఇంటూ 2 4 ప్లస్ ఇక్కడ 1 ఇంటూ 1 1/2 ఇంటూ 2 4 ఈ రెండు ఫ్రాక్షన్స్ మధ్యలో ప్లస్ సింబల్ ఉంది. సో వి టేక్ ద ఎల్సిఎం. డినామినేటర్స్ ఆర్ సేమ్, రైట్ ద సేమ్ డినామినేటర్. సో ఇక్కడనేమో డైరెక్ట్గా పైన న్యూమరేటర్స్ మల్టిప్లై చేసినాం, డినామినేటర్స్ మల్టిప్లై చేసినాం. కానీ ఇక ఎడిషన్లో అట్లా చేయొద్దు, మనకు ఎల్సిఎం చేయాలి. 4కి ఎల్సిఎం 4. ఇఫ్ టూ డినామినేటర్స్ ఆర్ సేమ్ రైట్ ద సేమ్ డినామినేటర్ అండ్ సైడ్ రైట్ ద సేమ్ న్యూమరేటర్స్. 3 + 1 4/4. 4/4 ఈజ్ 4 1 జా. సో వి గెట్ 1 అనేది వచ్చింది మనకు ఆన్సర్. సో ఇక్కడ కూడా చూద్దాం ఒకసారి. దీంట్లో సైన్ ఆఫ్ ఇక్కడ చూడండి ఈ రెండు కలిపిన యాంగిల్ తీసుకోవాల్సింది. 60 + 30 దట్ ఈస్ 90. సైన్ 90 ఎంత 1. సో రెండు ఆన్సర్ సేమ్ వచ్చినా లేదా. సో మనకు వీ కెన్ రైట్ దేర్ ఫోర్ ఇక్కడ రాద్దాం sin 60 degrees ఇంటూ cos 30 degrees ప్లస్ cos 60 degrees ఇంటూ sin 30 degrees ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ ఇది 60 + 30 సేమ్ వచ్చినాయి కదా. ఇక్కడ మనం ఈ 60 degrees ప్లేస్లో ఏ రాద్దాం, 30 degrees ప్లేస్లో బి రాద్దాం. అప్పుడు ఏమొస్తుంది చూద్దాం ఒకసారి రిలేషన్. సైన్ 60 degrees అంటే ఏ కదా, సైన్ ఏ ఇంటూ కాస్ బి ప్లస్ మళ్ళీ కాస్ 60 degrees అంటే ఏంటిది ఏ కదా. సో కాస్ ఏ ఇంటూ సైన్ 30 degrees అంటే బి కదా, సైన్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ 60 అంటే ఏ ప్లస్ బి. ఇది ఒక ఫార్ములా. సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి ఈక్వల్ టు సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఇది రిలేషన్. మళ్ళీ ఇంకోటి చూద్దాం. వి సీ ద ఫోర్త్ క్వశ్చన్. ఒకసారి చూడండి. ఈజ్ ఇట్ రైట్ టు సే దట్ కాస్ ఆఫ్ అంటే సేమ్ దీని లాంటిది థర్డ్ క్వశ్చన్ లాంటిది. ఇక్కడనేమో సైన్ ఆఫ్ 60 + 30ని లాస్ట్కి ఇచ్చిండు, ఇక్కడ కాస్ ఆఫ్ 60 + 30 ఫస్ట్ ఇచ్చినారు. ఈ వాల్యూ కనుక్కోవాలి. ఈ రెండు సేమ్ వస్తే ఇట్లా రాయొచ్చా అని, సేమ్ రాకపోతే ఇట్లా రాయరాదని రాయడం అంతే. సో వి రైట్ ద ఫోర్త్ క్వశ్చన్. The fourth question is cos of 60 + 30 degrees is equal to cos 60 degrees. ఇక్కడ సైన్ ఫార్ములానేమో ఇక్కడ సైన్తో ఉన్నప్పుడు సైన్ వచ్చి తర్వాత కాస్ వచ్చింది కదా, ఇక్కడ అట్లా ఉండదు, రెండు కాసే వస్తాయి. cos 60 degrees ఇంటూ cos 30 degrees.
ఇక్కడ సైన్ ఉన్న బట్ల రాలే మనకు ఏమొచ్చింది sin 60 ఇంటూ కాస్ 30 తీసుకున్నాం. ఇక్కడ సైన్ వస్తే ఇక్కడ కాస్ వచ్చింది. ఈ కాస్కు సంబంధించిన ఫార్ములాలో అట్లా కాదు, రెండు కాసే వస్తాయి. మైనస్ ఇక్కడ ప్లస్ వచ్చింది కదా, ఇక్కడ మైనస్ వస్తుంది. కాస్ అంటే ఇది ప్రూవ్ చేయమన్నది ఇచ్చింది, లాస్ట్కి చెప్తాం కానీ ముందు ఫార్ములా గుర్తుంటుందని చెప్తున్నాం. సో నెక్స్ట్ సైన్, ఇక్కడ ఇందులో సైన్ 6 degrees ఇంటూ సైన్ 30 degrees ఇది వెరిఫై చేయమన్నారు. సో ఇందులో వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. I will substitute the values. Cos of ఈ బ్రాకెట్లో ఉన్న యాడ్ చేయాలి, దట్ ఈస్ 90 degrees ఈజ్ ఈక్వల్ టు cos 60 వాల్యూ ఈజ్ 1/2 ఇంటూ cos 30 degrees ఈజ్ √3/2 మైనస్ sin 60 ఈజ్ √3/2 ఇంటూ sin 30 ఈజ్ 1/2. లిటిల్ సింప్లిఫికేషన్. cos 90 వాల్యూ ఎంత 0. ఇక్కడ పైన 1 ఇంటూ √3 బై 2 ఇంటూ 2 4 మైనస్ √3 ఇంటూ 1 √3/2 ఇంటూ 2 4. ఇక్కడ చూడండి √3/4 మైనస్ √3/4 అంటే మొత్తం హోల్ ఇక్కడ ఏది ఉందో ఇక్కడ అదే ఉంది, బట్ ఇన్ బిట్వీన్ ద టూ వీ హ్యావ్ ద మైనస్ సింబల్, దట్స్ వై దేర్ టూ గెట్ క్యాన్సల్డ్. 0 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని బట్టి మనం ఒక ఫార్ములాని దేర్ ఫోర్ కాస్ ఆఫ్ 60 దగ్గర ఏ రాద్దాం, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు కాస్, చూడండి ఇక్కడ ఏ ఇక్కడ బి, కాస్ ఏ ఇంటూ కాస్ బి మైనస్ ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఇక్కడ మైనస్ వస్తుంది, మైనస్ సైన్ ఏ సైన్ బి. సో ఇంతకుముందు ఫార్ములా కూడా రాద్దాం, కాకపోతే దానికంటే ముందు ఇక్కడ ఇంకో విషయం, ఇక్కడ ప్లస్ కాకుండా ఒకవేళ మైనస్ వచ్చి ఉంటే అంటే ఇది ఎక్స్ట్రా. ఇప్పుడు కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఫార్ములా, కాస్తో ఉన్నది కదా, రెండు కాసే వస్తాయి మనకు, కాస్ ఏ కాస్ బి. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ వస్తుంది, సైన్ ఏ సైన్ బి. ఇది ఈ రెండు ఫార్ములాస్కు సంబంధించింది ఇది, రైట్. మళ్ళీ ఇంకొకటి ఉంది, ఇంతకుముందు రాసిన ఫార్ములా ఉంది కదా, దానికి కూడా మనం కొంచెం ఎక్స్టెండ్ చేద్దాం. ఇంతకుముందు ఫార్ములా ఏముంది మనకు, సైన్కి సంబంధించింది, దట్ ఈజ్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ సైన్తో మొదలవుతుంది కాబట్టి ఒకటి సైన్ ఒకటి కాస్ వస్తుంది, సైన్ ఏ కాస్ బి. ఇక్కడ ప్లస్ నుంచి ఇక్కడ కూడా ప్లస్ ఏ వస్తుంది, అండ్ కాస్ ఏ సైన్ బి. ఇక్కడ సైన్ ఏతో మొదలైతే ఇక్కడ కాస్ ఏతో మొదలవుతుంది నెక్స్ట్ దాంట్లో. ఒకవేళ ఇఫ్ యూ హ్యావ్ ద నెగిటివ్ సింబల్ ఇన్ బిట్వీన్ ద టూ యాంగిల్స్, ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు సేమ్ సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి, ఇవి ఫార్ములాస్. సో ఈ రెండు ఫార్ములాస్ మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వి సీ ద 5th క్వశ్చన్. The 5th question is, in a right angle triangle PQR, right angle is at Q దగ్గర రైట్ యాంగిల్ ఫిగర్ గీసేసుకుంటాం. సో ఐ విల్ డ్రా ద ఫిగర్ ఫస్ట్. in a right angle triangle PQR, right angle is at at QR. ఇంకేమి ఇచ్చింది ఇందులో, PQ 6 centimeters, యాంగిల్ RPQ అంటే మిడిల్లో P దగ్గర యాంగిల్ దట్ ఈస్ 6 degrees. సో PQ 6, యాంగిల్ P 60 degrees. PQ 6 యాంగిల్ RPQ అంటే ఇక్కడ RPQ ఆ రెండు సైడ్స్ మధ్యలో ఇక్కడ దట్ ఈస్ 6 degrees. ఇది ఎన్నో క్వశ్చన్, 5th క్వశ్చన్. ఏం కనుక్కోవాలి ఇందులో, వి సీ వన్స్ అగైన్, ఫైండ్ ద లెంత్స్ ఆఫ్ QR అండ్ PR. ఈ రెండు కనుక్కోవాలి మనం, QR లెంత్ PR లెంత్ కనుక్కోవాలి. ఇది క్వశ్చన్ మార్క్, ఇది క్వశ్చన్ మార్క్. సో ఎలా కనుక్కుంటాం అంటే, పైథాగరస్ థీరం యూజ్ చేద్దామంటే మనకు ఇందులో 2 sides తెలవాలి, థర్డ్ సైడ్ తెలియకపోయినా ఏం కాదు. బట్ హియర్ వాట్ హ్యాపెన్, ఓన్లీ 1 యాంగిల్ ఈజ్ గివెన్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్. సో అప్పుడు మనం ఫస్ట్ 60 degrees అనే యాంగిల్ అయితే ఉంది, ఒక సైడ్ కూడా ఉంది. ఈ 60 degreesకి ఈ PQ ఏమవుతుంది, దట్ ఈస్ అడ్జసెంట్ సైడ్ అవుతుంది. అంటే ఒక యాంగిల్కి అడ్జసెంట్తోని లింక్ ఉన్నటువంటి యాంగిల్స్ ఏమేంటివి, అడ్జసెంట్తోని సైన్ రాదు, కాస్ వస్తుంది, కాస్కి అడ్జసెంట్ బై హైపాటినస్, కాస్ తీసుకోవచ్చు లేదా ట్యాన్ తీసుకోవచ్చు, ఆపోజిట్ బై అడ్జసెంట్ కదా, అడ్జసెంట్ తీసుకోవచ్చు. తర్వాత కాట్ తీసుకోవచ్చు,
తర్వాత సీకాంట్ తీసుకోవచ్చు. ఈ 4 యాంగిల్స్ ఏదైనా తీసుకోవచ్చు. అయితే నేను ఇక్కడ ఏం చూజ్ చేసుకుంటున్నా అంటే యాంగిల్ని కాస్ తీసుకుంటున్నా. నా ఐఎమ్ టేకింగ్ కాస్ 60 degrees ఈక్వల్ టు ఇది 6 degrees. కాస్ ఫార్ములా అయింది అడ్జసెంట్ అంటే పీక్యూ. తెలిసిన సైడేగా తీసుకోవాల్సింది ఫస్ట్. అడ్జసెంట్ బై హైపాటిన్యూస్ నేమ్ ఈజ్ పిఆర్. సో ఇప్పుడు ఫార్ములా కాస్ 60 ఎంత 1/2, పీక్యూ ఎంత 6 బై పిఆర్. కనుక్కోవాల్సిన పిఆర్ ఎప్పుడు కూడా డినామినేటర్లో ఉండకూడదు. కాబట్టి వీ హ్యావ్ టు సెండ్ దిస్ టు ద లెఫ్ట్ సైడ్. డినామినేటర్లో ఉన్నది లెఫ్ట్ సైడ్ వస్తే న్యూమినేటర్లోకి వస్తుంది. న్యూమినేటర్లో ఆల్రెడీ రైట్ సైడ్లో 6 ఉంది. ఇంటూ ఈ బైలో ఉన్నట్టు నెక్స్ట్ సైడ్కి రాగానే ఇంటూ 2 అవుతుంది. సో పిఆర్ ఈజ్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్. పిఆర్ తెలిసి ఇప్పుడు 12 అని. ఎప్పుడైతే పిఆర్ తెలిసిందో మళ్ళీ మనము ఇంకోటి మరి క్యూఆర్ కనుక్కోవాలి కదా. ఇప్పుడు 6 degreesకి ఇదేమవుతుంది ఆపోజిట్ సైడ్ కదా. అంటే ఆపోజిట్ సైడ్తోని లింక్ ఉన్నటువంటి యాంగిల్స్ తీసుకోవాలి మనం. ఆపోజిట్ సైడ్కి ఉన్నది ఏంటి సైన్ తీసుకుందాం. సైన్ 6 degrees ఈక్వల్ టు ఆపోజిట్ ఈజ్ క్యూఆర్ బై హైపాటిన్యూస్ ఈజ్ పిఆర్. అంటే ఆపోజిట్ బై హైపాటిన్యూస్. సో సైన్ 60 ఈజ్ √3/2. క్యూఆర్ తెలియదు బై పిఆర్ ఈజ్ 12. సో క్యూఆర్ కనుక్కోవాలి కాబట్టి √3/2 ఇంటూ ఈ బైలో ఉన్న 12 వస్తే న్యూమరేటర్కి వస్తుంది. 2 1 2 6. సో √3 ఇంటూ 6 దట్ ఈస్ 6√3 ఈజ్ ఈక్వల్ టు క్యూఆర్. దేర్ ఫోర్ క్యూఆర్ ఈక్వల్ టు 6√3 సెంటీమీటర్. ఇక్కడ √3ని 6ని మల్టిప్లై చేయొద్దు, ఎందుకంటే √3 6కి రూట్ లేదు కాబట్టి ఆ రెండు మల్టిప్లై చేయొద్దు. ఇలా చేస్తాం. నెక్స్ట్ వి సీ ద 6th క్వశ్చన్. ఇన్ ట్రయాంగిల్ XYZ రైట్ యాంగిల్ ఈజ్ ఎట్ Y. YZ ఈక్వల్ టు X, XZ ఈక్వల్ టు 2X. దెన్ డిటర్మైన్ యాంగిల్ YXZ అంటే మిడిల్లో X ఉంది కదా అంటే X కనుక్కోవాలి. అండ్ యాంగిల్ YZX అంటే Z కనుక్కోవాలి. సో ఫస్ట్ వి డ్రా ద ఫిగర్. 6th క్వశ్చన్. So we draw the right angle triangle. Angle PQR. YZX, XZ to X, YZX. సరే PQR కాదు XYZ. XYZ. సో YZ ఏమో X, XZ to X. YZ ఏమో X, XZ ఏమో 2X. YZX, XZ to X. సో యాంగిల్స్ కనుక్కుందాం ఇక. సో ఇందులోంచి మనకు ఈ సైడ్ కనుక్కోవడానికి పైథాగరస్ థీరం వాడచ్చు మామూలుగా. అయితే పైథాగరస్ థీరం వాడినప్పుడు ఈ ట్రిగనామెట్రీకి దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. ఇక మనం కనుక్కోవాల్సిన యాంగిల్ X, యాంగిల్ Z, ఎందుకంటే యాంగిల్ బై 90 degrees ఆల్రెడీ కాబట్టి. సో వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ యాంగిల్ X క్వశ్చన్ మార్క్, యాంగిల్ Z క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఎట్లా కనుక్కుంటామంటే ఫస్ట్ నేను యాంగిల్ Z తీసుకుంటా. ఇది దీనికి సంబంధించి కనుక్కుందాం. ఇప్పుడు ఈ యాంగిల్ Zకి XZ ఏమవుతుంది అడ్జసెంట్ సైడ్ హైపాటిన్యూస్ అవుతుంది. ఈ ZY ఏమవుతుంది లేదా YZ ఏమవుతుంది అడ్జసెంట్ సైడ్ అవుతుంది. అడ్జసెంట్కి హైపాటిన్యూస్కి రిలేషన్ ఎక్కడుంది కాస్లో ఉంది. సో నవ్ ఐఎమ్ రైటింగ్ కాస్ Z ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు Z యాంగిల్ తీసుకుంటున్నా. యాంగిల్ Z ఐఎమ్ టేకింగ్. సో యాంగిల్ Zకి ఈ 2X ఏమో హైపాటిన్యూస్, యాంగిల్ Zకి X ఏమో అడ్జసెంట్ సైడ్. సో ఈ రెండిటికి లింక్ ఉన్నది ఎక్కడంటే కాస్లో. కాస్ Z ఈజ్ ఈక్వల్ టు adjacent that is YZ by hypotenuse XZ. So cos Z equal to YZ ఎంత X by XZ ఎంత 2X. X1 పోతే cos Z equal to 1/2 మిగులుతుంది.
ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇట్లా కాస్ ఉండి ఇటు పక్కన లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో ఏదో ఒక నెంబర్ ఉండి యాంగిల్ తెలుసుకోవాలనుకోండి, ఈ 1/2 అనేది కాస్లో ఎక్కడ వస్తుందో చెక్ చేయండి. షాల్ వి గెట్ 1/2 ఇన్ ద కాస్? ఎక్కడ వస్తుంది మనకు? కాస్ 60 degrees దగ్గర వస్తుంది. సో అప్పుడు రిమూవ్ కాస్ ఆన్ బోత్ సైడ్స్, తీసేస్తే జెడ్ ఈక్వల్ టు 60 degrees. ఎప్పుడైతే జెడ్ 60 degrees వచ్చిందనుకో యాంగిల్ ఎక్స్ కనుక్కోవచ్చు సింపుల్గా, ఎందుకంటే యాంగిల్ ఎక్స్ ప్లస్ యాంగిల్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. సో ఓన్లీ ఈ రెండు కలిపే 90 degrees. కాబట్టి యాంగిల్ ఎక్స్ తెలీదు, ప్లస్ యాంగిల్ జెడ్ 60 ఈజ్ ఈక్వల్ టు 90. యాంగిల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 90 minus 60. సో యాంగిల్ ఎక్స్ ఈక్వల్ టు 30 degrees. సో ఇట్లా చేయాలి మనం. నెక్స్ట్ వి సీ ద 7th క్వశ్చన్. 7th చూడండి. ఈజ్ ఇట్ రైట్ టు సే దట్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు సైన్ ఏ ప్లస్ సైన్ బి? ఇలా అనొచ్చా? జస్టిఫై యువర్ ఆన్సర్. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు, దిస్ ఈజ్ 7th క్వశ్చన్. 7th క్వశ్చన్, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి వాల్యూ కనుక్కుందాం. తర్వాత సైన్ ఏ ప్లస్ సైన్ బి కనుక్కుందాం. మీకు ఇంతకుముందు ఆల్రెడీ చెప్పిన ఫార్ములా, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా ఈ సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ బి సైన్ ఏ అని. మరి ఇట్లా ఈ రెండు ఇచ్చినప్పుడు ఇది కాదు, ఏం చేద్దాం? ఈక్వల్ అయితే రాదు, వాల్యూస్ తీసుకుందాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 30 degrees, బి ఈజ్ ఈక్వల్ టు 6 degrees తీసుకుందాం. అప్పుడు దెన్ ఇట్ విల్ బికమ్ సైన్ ఆఫ్ ఏ అంటే 30, బి అంటే 60. సో సైన్ ఆఫ్ 30 + 60 90. సైన్ 90 ఎంతంటే 1, రైట్? ఇప్పుడు ఇందులో సైన్ ఏ మీన్స్ 30 degrees ప్లస్ సైన్ బి అంటే 6 degrees. సైన్ 30 1/2 ప్లస్ సైన్ 60 √3/2. రెండింటి యొక్క డినామినేటర్ సేమ్ కాబట్టి డినామినేటర్ సేమ్ రాసి న్యూమరేటర్స్ ఆల్సో రైట్ ద సేమ్. సో 1 + √3/2. దేర్ ఫోర్ ఇక్కడ ఆన్సర్ ఏమో 1, ఇక్కడ ఆన్సర్ ఏమో 1 + √3/2. ఈ రెండు ఈక్వల్ కాదు కదా. దట్స్ వై సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి నాట్ ఈక్వల్ టు సైన్ ఏ ప్లస్ కాస్ బి, లేదా సైన్ ఏ ప్లస్ సైన్ బి. ఇది కాదు, ఈ రెండు ఈక్వల్ కాదు. ఇట్లా సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా మనకు ఆల్రెడీ ముందే తెలుసు, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి, కాబట్టి ఇట్లా సమానంగా అయ్యే ఛాన్స్ లేదు, రైట్? ఓకే, థ్యాంక్ యూ.